మూసి లక్షల కోట్ల ముసుగులో నిలువ నీడ కోల్పోతున్న పేదవాడు. మూసి ప్రక్షాళన వినడానికి చాలా బాగుంది. మురికి కూపంగా మారిన నదిని లండన్లోని థేమ్స్ నదిలా మారుస్తుందని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఈ అందమైన కల వెనుక వేల కుటుంబాల కన్నీళ్లు ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని కుప్పలు చెప్పుకుంటున్న సర్కార్ దగ్గర అసలు దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? వీళ్ళు ఇన్ని మాటలు చెప్తున్నారు ప్రజాపాలనని. ప్రజాపాలనలా ప్రజలు లేరీడ. మూసీ ప్రాజెక్టులో వీళ్ళు అంటున్న ప్రజాపాలనలో ప్రజలే లేరు. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రజాపాలన అనే నినాదం ఎత్తుకుంటున్నప్పుడు చేయాల్సిన పని ఏంది? ఎవరైతే ప్రజలు ఆ మూసీ నది తీరానున్నారో వాళ్ళతో చర్చించాలి కదా. వాళ్ళతో చర్చించకుండా మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మేము అది చేసుకుంటూ పోతాం. సరే, వీళ్ళు ప్రజాపాలన అన్నారు, వీళ్ళు ఎట్లయినా మాట్లాడరు. కనీసం లీగల్ ప్రాసెస్ని అయినా ఫాలో కావాలి కదా. లీగల్ ప్రాసెస్ని కూడా ఫాలో కారు వీళ్ళు. కనీసము ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉండాలి కదా. మొన్న 2024లో అరౌండ్ 300 ఇల్లులను కూల్చేసింది ప్రభుత్వము. అసలు డిపిఆర్ లేకుండా ఆ ప్రజల ఇల్లులను ఎందుకు కూల్చారు మీరు? మీ దగ్గర ప్రాజెక్ట్ ప్లానే లేదు. లేనప్పుడు నువ్వు ఆ ప్రజల ఇల్లులను ఎట్లా కూలుస్తావు? ఇప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఏం ఆధారం మీద నోటిఫికేషన్ జారీ చేస్తారు వీళ్ళు? అంటే ఒక ప్లాన్ ఉండాలి కదా. ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రజల ముందు పెట్టాలి. పెట్టిన దాని తర్వాత ముందుకు కదలాలి. అది ఒకటే కాకుండా అసలు ఈడ కాలనీ అసోసియేషన్స్ ఉంటాయి, ఆడ కార్పొరేటర్లు ఉంటారు. ఆ కార్పొరేటర్ల దగ్గర ఏంటి అధికారం ఉంటుంది. ప్రజలందరినీ పోగు చేసి ఆడొక పబ్లిక్ హియరింగ్ పెట్టాలి, చర్చించిన దాని తర్వాత ముందుకు కదలాలి. ప్రజలతో చర్చించకుండా ఈ అన్డెమోక్రటిక్ ప్రాసెస్ ఏడికెళ్ళి నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రజలతో చర్చించే ఏ ప్రాజెక్టులో అయినా ముందుకు కదలాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఇందాక ఏదైతే చెప్పారో అదే విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ ప్రజలు అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో, నివాసితంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ హక్కులని కన్సిడర్ చేసి ముందుకు కదలాలి. లేదు వాళ్ళు రెసిడెంట్స్ కాదు, వాళ్ళు ఎంక్రోచర్స్ అని ఎట్లా అంటావు? హౌ విల్ యూ సే? ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? ఈ బస్తీ వాసులందరినీ, రెసిడెంట్స్ అందరినీ ఎంక్రోచర్స్ అని చెప్తుంది. అదే ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా మేము ఇక్కడ కాంప్లెక్స్ కడతామని అంటుంది. మరి కాంప్లెక్స్ ఎంక్రోచ్మెంట్ కాదు, కాంప్లెక్స్ బ్యూటిఫికేషన్. ప్రజల ఇల్లులేమో నీకు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి. ఇది ఎక్కడికి వెళ్ళి? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లీ నేను ఒక ఎగ్జాంపుల్ని మీ అందరి ముందు పెట్టాలని అనుకుంటున్నా. ఏంటంటే పూణేలో ఉన్న ప్రజలు చేసిన నిరసనల వల్ల అక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్లు ఫైన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విధించింది. ఎందుకు? ఆడ మూలామూత అనే ఒక నది ఉంది. ఆ నదిలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని డెకేడ్స్ నుంచి పొల్యూటెడ్ వాటర్ని పంపిస్తుంది. సీవేజ్ వాటర్ నుంచి పంపిస్తుంది, మొత్తం నదిలో కలిపితే అక్కడున్న ప్రజలు పెట్టిన నిరసనల వల్ల, చేసిన ప్రెషర్ వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిటితో కలిసి 500 కోట్ల ఫైన్ని విధించింది. మరి నిజంగానే మూసీ నదిలో ఉన్న ప్రజల జీవితాలను మార్చాలనుకుంటే ప్రభుత్వము లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ చేయాల్సిందేంది? ఇప్పటి వరకు ఎవరైతే కాలుష్యాన్ని చేసినారో వాళ్ళని అకౌంటబుల్ పెట్టుర్రి. జిహెచ్ఎంసీ ఇప్పటికీ 60% అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ని మూసీ నదిలో కలుపుతుంది. వాళ్ళ అకౌంటబిలిటీ ఎడికిపోయింది. ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదైనా ఒక చిన్న ఫ్లైఓవర్ కట్టాలన్నా, డ్రైనేజీ నిర్మించాలన్నా పక్కాగా బ్లూ ప్రింట్ ఉండాలి. డిపిఆర్ సిద్ధం చేయాలి. కానీ వేల ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయి డిపిఆర్ ఎందుకు బయట పెట్టలేదు? నది సరిహద్దులేంటి? బఫర్ జోన్ పరిధెంత? ఏ సర్వే నెంబర్లు దీని కిందికి వస్తాయి? ఈ వివరాలేవి స్పష్టంగా లేకుండానే అర్ధరాత్రి పూట పేదల ఇళ్లకు మార్కింగ్లు ఇవ్వడం, తెల్లవారేసరికి బుల్డోజర్లతో కూల్చివేయడం ఏ ప్రాతిపాదికన జరుగుతుంది? కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏ చట్టం ప్రకారం ఈ సామాన్యుల గూడును చెడగొడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం చేయవలసిన మొదటి పని ప్రాజెక్టుల వల్ల ప్రభావితం అయ్యే ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడడం. దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్న వారికి ఉన్న హక్కుల గురించి, వారు కట్టుకున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ గురించి చర్చించకుండా నేరుగా కూల్చివేతలకు దిగడం అప్రజాస్వామికం. అభివృద్ధి అంటే భవనాలు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం. కానీ ఇక్కడ అభివృద్ధి పేరుతో ప్రజలను రోడ్డున పడేస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయల అంచనా వేశారు. సరే, ఆ నిధులకు మూలమేంటి? ప్రజాక్షేత్రంలో డిపిఆర్ పెట్టకుండా భూసేకరణ ఎలా చేస్తారు?
రీహాబిలిటేషన్ పునరావాసం ప్యాకేజీపై ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? కేవలం బ్యూరోక్రాట్ల నివేదికలతోనే వేల మంది భవిష్యత్తును నిర్ణయిస్తారా? మూసి ప్రక్షాళన అవసరమే, కానీ అది పేద ప్రాణాల మీదకు రాకూడదు. అస్పష్టమైన ప్రణాళికతో, పారదర్శకత లేని విధానాలతో ముందుకెళ్తే ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం అవుతుంది. ప్రభుత్వం తక్షణమే మొండి వైఖరి వీడి ప్రజల గోడు వినాలి. డిపిఆర్ ను బహిరంగపరచాలి. అప్పటి వరకు ఈ అలజడి ఆగదు. చూసారుగా, పచ్చని మూసీ తీరం కావాలని కోరుకుందాం, కానీ అది పేదలకు అన్నిటి మీద నిర్మించే శ్మశానం కాకూడదు. భూభారతి రీసర్వేపై రైతులకు అవగాహన. రైతు సోదరులారా, మీ భూమికి అసలైన రక్షణ కవచం సిద్ధమవుతుంది. దశాబ్దాలుగా మట్టిలో కలిసిపోయిన సరిహద్దు రాళ్లకు విముక్తి లభించబోతుంది. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూసే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీసర్వే ప్రక్రియ ఇప్పుడు మీ గ్రామానికి చేరుకుంది. अब उनका राशन कार्ड बनेगा, आधार कार्ड बनेगा, इलेक्शन कार्ड होगा, सब बनेगा। उनका फिर कैसा होगा? उनको उनके कोई भी नहीं दो, महाराष्ट्र में रह लो, कोई तो भी है, कोई तो रहते ना, बाप उसका दादा बाप परदादा वो अब के नहीं हाइब्रिड क्यों निकाल रहे हो? मोड़ अभी मोड़ ये गवर्नमेंट पहले से नहीं है क्या? हम करें तो हमारे को जो देख के वार्ड वाइज बनाना, तो ये पूरा फैमिली एक जगह रहे तो उन्होंने बोले सर का एक ही जगह एक वार्ड में रहे तो पूरा आ जाता। एक ही फैमिली के लोग सब 7 नंबर 8 नंबर 9 नंबर तक अलग अलग हो एक ही फैमिली सप्लीमेंट हमारे पूरे फैमिली के मैं 7 में गया, मेरे घर वाले 8 में गए, हमारे पता 9 में करेक्ट बना दे रहा हूं నాకు తెలిసి 15-16 ఒక సర్వే ఉదాహరణకు మనం ఆడ ఆవు కొట్ట పట్టుకున్నాం గ్రామ కంటే పులిచ ఆవు పులిచ పాక పశువుల పాక ఇట్లా కూడా రాసుకున్నారు. అప్పుడు మనం ఏం రాపియలేదు, అప్పుడు రాసి ఇచ్చినా కానీ అది ఇట్లా కట్టే ఆ గ్రామ ఖండం కిందనే వస్తుంది. అప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఏది ఉన్నా నువ్వు ఉన్న జాగవు సార్, నాకు ఇది అగ్రికల్చర్ కాదు, నాకు ఉండడానికి ప్లాట్ అదే రాస్తారు. ఇప్పుడు సర్వే అంటే అదే ఇక నువ్వు क्या घर है उसको हमारे यहाँ गाड़ी से బయట టీం కాదు, ఇక్కడ మనకు ఇక్కడ మన మండలి అక్యురేట్ లేదా అక్యురేట్ ముగ్గురు లైసెన్స్ సర్వేలు అపాయింట్ అయ్యారు. ఇక్కడ ఆ లైసెన్స్ సర్వే అన్నట్టు జరుగుతుంది. వాళ్ళు ఇంకా రాలేదు. మేబీ మార్చ్ మరి నాకు వచ్చింది చేరాక మరి హామీలో వాళ్ళని ఒక్కరు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కలే తప్పు అలా తట్టుకున్నారా, మిగతా ఫ్రీ కావాలి, అదే ప్రాసెస్ చేస్తున్నారు. రకంగా కానీ గర్భటి రకంగానో ఏదో ఒకటి రాసి ఇచ్చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకొని మాకు పట్టా వచ్చేసింది అని ఇవాళ ఆడ కబ్జాలు గాలు ఉండిపోయారు. సపోజ్ ఈ 19 ఎకరాల భూములల్లో అయితే వాళ్ళని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ 19 ఎకరాల భూములలో ఇప్పుడు ఆడ ఈడ అమలు కూడా అయిపోయింది కొందరి పట్టాలు కూడా ఈడ ఈ ఏరియాలని. ఇప్పుడు అది ఎట్లా అవుతుంది సార్? మొన్న పెట్టినాం అట్లా ఉన్నది. అమ్మినోడికి వెళ్ళిపోయాడు, అమ్మనోడే కట్టుకోండి. నాకు తెలిసిన మటు అమ్మినోడు కూడా వెళ్ళింది. పంగి సాయి వాళ్ళది అమ్మది ఒక ఎకరం సౌదా చేసింది, అది ఇంకా ఇప్పుడు అదే అన్ని ఇట్లా మొత్తం చాంద్ తీసింది తీసి मेरा नहीं बना रहे मैं तुम कार्य करते थे दिन बना पीछे सर रखना तुम यहाँ से कैसे फोटो आता पहले इनका कैसा लेकर वैसे रहते क्या? నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని తానూరు మండల కేంద్రంలో శనివారం నాడు రెవెన్యూ అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సు దీనికి వేదికైంది. మన రిపోర్టర్ షేక్ ముక్తార్ అలీ అందించిన వివరాల ప్రకారం ఈ సర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేంటి, రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అనేకేళ్లుగా ఒకే సర్వే నెంబర్పై సాగు చేసుకుంటున్న సరిహద్దుల దగ్గరికి వచ్చేసరికి పొరుగు రైతులతో గొడవలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. పాత రికార్డులో ఉన్న కొలతలకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన ఉండడం లేదు. వీటన్నిటినీ సరిదిద్దడమే భూభారతి లక్ష్యం.
తానూరు మండలంలోని భూములను శాస్త్రీయంగా అత్యున్నత సాంకేతికతతో కొలవడానికి ప్రభుత్వం ఇప్పటికే 3 లైసెన్స్డ్ సర్వేయర్లను కేటాయించింది. పక్క పొలాల వారితో తలెత్తే గట్టు గొడవలు, విస్తీర్ణంలో తేడాలు ఈ సర్వేతో శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. సర్వే పూర్తయిన తర్వాత మీ భూమికి సంబంధించిన కొత్త మ్యాప్లు, కొలతలు కంప్యూటరీకరించబడతాయి. దీనివల్ల భవిష్యత్తులో భూమి అమ్మాలన్నా, కొనాలన్నా లేదా బ్యాంకు రుణాలు పొందాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సదస్సులో పాల్గొన్న తానూరు మండల తహసీల్దార్ మహేంద్రనాథ్ రైతులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సర్వే జరుగుతుందంటే భూమి తగ్గిపోతుందని లేదా రికార్డులు మారుతాయని కొందరు అపోహపడుతుంటారు. కానీ అధికారులు స్పష్టం చేసినట్లుగా ఇది మీ భూమిని లాక్కోవడానికి కాదు, మీ భూమికి భద్రత కల్పించడానికి జరుగుతున్న ప్రక్రియ. రైతులు తమ పొలాల దగ్గరకు వెళ్ళినప్పుడు సర్వేయర్లకు సహకరించాలి. మీ వద్ద ఉన్న పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర భూపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే నమ్మవద్దు. ఈ అవగాహన కార్యక్రమంలో సర్వేయర్ కిషన్ రైతులకు సాంకేతిక అంశాలను వివరించగా, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ మాధవ్ పటేల్ పాల్గొన్నారు. స్థానిక రైతులు పెద్ద ఎత్తున హాజరై తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతు బాంధవులారా, భూభారతి అనేది మీ ఆస్తికి ఇచ్చే ఒక డిజిటల్ రక్షణ. అధికారులు మీ గ్రామానికి వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ భూమిని పక్కాగా కొలిపించుకొని వివాదరహితంగా మార్చుకోండి. ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. ఎస్కే ముక్తార్, న్యూస్9 టీవీ ఛానల్, ముధోల్ కాన్స్టిట్యున్సీ ప్రతినిధి. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం తానూరు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ జుబేర్ ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితుల్లో వాహనాలు పిల్లలకు కానీ పద్ధతిలో లోపల ఉన్న వాళ్ళకి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. దొరికిందనుకో బండి తీరకూడదు. మ్యాక్సిమం అందరూ 2 వీలర్స్ పోతున్నారు కాబట్టి అందరూ కంపల్సరీ 2 వీలర్స్ పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. చూడండి వీళ్ళు మంచిగా రూల్స్ పాటిస్తున్నారు. మీరు కూడా అంతే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని పోవాలి. దగ్గర అయినా దూరం అయినా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకా అన్ని వెహికల్స్కి ఉన్నాయా డాక్యుమెంట్స్ ఉన్నాయా? డ్రైవింగ్ లైసెన్స్ ఉంచాలి కంపల్సరీ. ఆర్సీ ఉంచాలి, రిజిస్ట్రేషన్, బండి ఎవరిదని తెలుసుకోవాలి. ఆ నంబర్ ప్లేట్ లేదు ఈ వెహికల్కి, ఆ నంబర్ ప్లేట్ తెగిపోయింది. రేపటికి ఆ బండి దొంగతనం అయిందనుకో మనం ఎట్లా దాన్ని చూడాలి, ఇంటికి ఎవరు నంబర్ లేదు, ఎట్లా గుర్తుపట్టాలి. అందుకే నంబర్ కూడా చేయించుకోలేదు. తర్వాత మీరు బండి వేరే దగ్గరికి సెకండ్ హ్యాండ్ కొంటున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ చేపిస్తలేరు. ఇప్పుడు సపోజ్ మీరు వేరే దగ్గరికి వెళ్ళి చేయించుకోండి, మీ పేరు మీద చేయించుకోండి రిజిస్ట్రేషన్. లేదా మీ బండి మీరు వేరేలాగా అమ్మారు అనుకో, రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎందుకంటే రేపటికి వాడు యాక్సిడెంట్ చేసిండు అనుకో, ఆ బండి ఎవరి పేరు మీద ఉన్నదంటే మీ పేరు మీద ఉన్నది కాబట్టి మీరు అందులో A2 అవుతారు. అందుకే కంపల్సరీ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ పేరు మీద చేపియండి. మీదే బాధ్యత అనుకుని వాళ్ళ పేరు మీద చేపియండి, వాళ్ళు ఎంటబడి. ఓకేనా? నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కంపల్సరీ. ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా మేము చెక్ చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకదు. అప్పుడు కూడా లేకుంటే 2005 చూడు కదా ఇట్లా పక్కన వాళ్ళ కొడుకు మీద కేసు అవుతుంది. ఆయన బండి ఎవరు ఇచ్చారు, ఆయన మీద కేసు అవుతుంది. ఎక్కడైనా ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు. అలాగే వాహనానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్లను కలిగి ఉండాలని, మద్యం మత్తులో వాహనాలను నడపొద్దని తెలిపారు. అలాగే మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి తమ కుటుంబాలకు దూరం కావద్దని, మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దని, అలా ఇస్తే వారు ఏదైనా ప్రమాదం చేస్తే వారికి కాదు వాహన యజమానికి శిక్ష పడుతుందని హెచ్చరించారు. మీ వాహనాలను ఎవరికైనా అమ్మిన సందర్భంలో కొన్నవారిపై పత్రాలను మార్పిడి చేయించుకోవాలని, లేని ఎడల వారు ఏదైనా ప్రమాదం చేసే వారికేం కాదని, వాహన యజమానిపై కేసు నమోదవుతుందని వివరించారు. మద్యం మత్తుకు దూరంగా ఉండి నియమ నిబంధనలకు లోబడి ప్రయాణిస్తే రోడ్డుపై వెళ్లే బాటసారులు, మూగ జీవాలు, మీరు, మీ కుటుంబ సభ్యులు సురక్షితంగా, ఆనందంగా ఉంటారని వివరించారు. ఇది ప్రమాదమా? ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యనా? నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పెను సంచలనం నమోదైంది. వరద కాలువలో ఓ కారు, ఆ కారులో ఓ నిర్జీవ దేహం. స్థానికంగా పెను కలకలం రేపుతున్న ఈ ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
మరణించింది సామాన్యుడు కాదు, బీఆర్ఎస్ కీలక నాయకుడు, పెగడపల్లి సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ తిరుమణి రమణ. అసలు ఏం జరిగింది? సుద్దపల్లి గ్రామానికి చెందిన రమణ కారుతో సహా వరద కాల్వలోకి ఎలా వెళ్లారు? ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కుట్ర దాగి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న జిల్లా వ్యాప్తంగా మారుమోగుతుంది. మల్యాల వరద కాలువలో ఓ కారు పడి ఉందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి క్రేన్ సహాయంతో కారును బయటకు తీయగా లోపల తిరుమణి రమణ మృతదేహం లభ్యమైంది. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కారు కాలువలోకి దూసుకెళ్లడానికి దారితీసిన పరిస్థితులేంటి? అక్కడ రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లున్నాయా? రమణ చివరిసారిగా ఎవరితో మాట్లాడారు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ గా ఆయనకు ఎవరితోనైనా విభేదాలున్నాయా? ఈ మృతి వెనుక ప్రత్యర్థుల హస్తముందా? పోలీసులు ప్రాథమికంగా దీనిని ప్రమాదంగా భావిస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు, స్థానికులు మాత్రం షాకింగ్ నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కారు లోపల మృతదేహం ఉన్న తీరు, కాలువ గట్టుపై ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యే అనే అనుమానాలు బలపడుతున్నాయి. పెగడపల్లి మండలంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ నాయకుడిని కోల్పోయిన కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసులో కీలక ఆధారాలు లభించాల్సి ఉంది. రమణ ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తే చివరి నిమిషాల్లో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారు కాలువ వద్దకు వచ్చిన సమయాన్ని గుర్తించవచ్చు. కారు కండిషన్ ఎలా ఉంది? బ్రేక్ ఫెయిల్ అయిందా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వంగా తోసేశారా? ఒక శక్తివంతమైన నాయకుడు ఇలా అనుమానాస్పదమైన స్థితిలో శవమై కనిపించడం జగిత్యాల రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది ప్రమాదమని తేలుతుందా, లేక సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయా? వేచి చూడాలి. పోలీసుల విచారణలో తేలే ప్రతి విషయాన్ని మేము మీకు అందిస్తూనే ఉంటాము. కామారెడ్డిలో కబ్జా సెగ, కారు బోల్తా రాజకీయ రణరంగం. కామారెడ్డి రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు మాటలకే పరిమితమైన సవాల్ నేడు రోడ్డెక్కింది. రాళ్లు, కర్రలతో దాడులు, కార్ల ధ్వంసం. అసలు కామారెడ్డిలో ఏం జరుగుతుంది? ఇది రాజకీయమా, లేక రౌడీయిజమా? బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబీర్ అలీ మధ్య మొదలైన భూ కబ్జా చిచ్చు ఇప్పుడు కామారెడ్డిని అగ్నిగుండంగా మార్చేసింది. దమ్ముంటే చర్చకురా అన్న ఎమ్మెల్యే సవాల్ను స్వీకరించి వెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ను స్వీకరిస్తూ మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఎవరి భూములు కబ్జా చేశారు? అరోరా భూముల వెనుక అసలు కథేంటి అని షబీర్ అలీ వేసిన ప్రశ్న ఇప్పుడు కామారెడ్డిలో పెను తుఫాను సృష్టించింది. చర్చకు రమ్మంటే కర్రలతో దాడి చేస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల ప్రశ్న. అటు బీజేపీ శ్రేణులు మాత్రం మా కార్యాలయంపైకి దూసుకేస్తే ఊరుకునేదే లేదు అంటూ హెచ్చరిస్తున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కారును ధ్వంసం చేయడమే కాకుండా నడి రోడ్డుపై కారును బోల్తా పడేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉందా, లేక
కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతుంది. పోలీసులు రంగప్రవేశం చేసిన పరిస్థితి అదుపులోకి రాలేదు. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఎవరి కోసం? ఒకవైపు భూ కబ్జా ఆరోపణలు, మరోవైపు దాడులు. కామారెడ్డిలో సామాన్య ప్రజలు ఈ పరిణామాలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దే ఇంతటి హింస చోటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కబ్జా ఆరోపణలపై నిజాలు తేలేదెప్పుడు? చర్చకు రమ్మని పిలిచి దాడులు చేయడం సరైందేనా? లేక కావాలనే కాంగ్రెస్ నేతలు కయ్యానికి కాలు దువ్వారా? ఈ రాజకీయ చదరంగంలో బలి అవుతుంది ఎవరు? ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలు కూడా కాంగ్రెస్ హిందువులను చంపేపిస్తున్నారు. బాన్సువాడలో కామారెడ్డి ఎమ్మెల్యే లక్ష వెళ్తాం కొడుకులారా మీ వాళ్ళందరినీ ఇదే మా పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే పేరు రాకేష్ రెడ్డి గారు. ప్రతి ఒక్క హిందూ పని చేయాలని ప్రతి ఒక్క హిందూకి నా ఒక్క నివేదిక, కేసులకి భయపడకండి. 180 కేసులు తెలంగాణలోనే ఉండి నా పైన. రాజకీయం గురించి కేసు కాలేదు, కానీ ధర్మ సేవకు గురించి, అంటే ధర్మ ప్రచారం గురించి, గౌ రక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసులు పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు. వాళ్ళు రోజా సింగ్ పైన కేసు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి,
చూసుకుందామను మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్నమామర్ది ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల సత్తా ఏంది చూపిస్తా అన్నాడు ఆయన. అక్బర్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడ్చేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడ్చేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డకి రావాలా, నీ ఇంట్లో రావాలా చెప్పు, ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు, నా చేతి నుంచి చంపిస్తా పెట్టానికి. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే, ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం చూడాలి నేర్పిస్తుంది మా హిందూ వాహిని. ఇది దేశం మనది, ధర్మం మనది నేర్పిస్తుంది మాకు హిందూ వాహిని. ఎవరిపైన కూడా ఏమి కూడా తప్పుగా మాట్లాడొద్దు నేర్పిస్తుంది మాకు మా హిందూ వాహిని. కానీ దేశం అగ్నిస్ట్ గా కానీ ధర్మ వ్యతిరేకంగా కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి తరిమి కొట్టాలి, అది కూడా మా హిందూ వాహిని నేర్పిస్తుంది మాకు. అందుకోసం ఏం చెప్తాం మనం, శివాజీ చేతిలో కత్తిని చూడు, హిందూ వాహిని సత్తాని చూడు. ఎవరికైనా డౌట్ ఉంటే, హిందూ వాహిని చెత్త చూడాలంటే రండి, ఏ యాంగిల్లో కావాలి ఆ యాంగిల్లో హిందూ వాహిని ఒక్కొక్క కార్యకర్త మా సత్తా ఏంది అది మీకు చూపెడతాం. అందరు కలిసిమెలిసి ఉండాలని అట్లాంటి ఆలోచన నింపుతుంది మా హిందూ వాహిని. ప్రతి ఒక్క ఆడపడుచుకి సమ్మానం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి నేర్పిస్తుంది మాకు మా హిందూ వాహిని. హిందూ వాహిని ఎక్కడి నుంచి నేర్చుకుంది? అది ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి. తమ్ముళ్ళారా, ఛత్రపతి శివాజీ మహారాజు సైనికులు చాలా ఖతర్నాక్ ఉండే. ఇప్పుడు మా హిందూ వాహిని అధికారులు ఎట్లా ఉన్నారు? శివాజీ గాని, సూర్య గాని చాలా మంది మా కార్యకర్తలు ఉన్నారు, మంచి కనబడతారు. కానీ అవకాశం ఇస్తే అన్ని యాంగిల్లో కూడా జవాబు కూడా ఇస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ లో ఒక సైనికుడు ఉండే, ఆయన పేరు ఆపాజీ సోందెల్కర్. ఆపాజీ సోందెల్కర్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమి ఇన్ఫర్మేషన్ అంటే, మన గుళ్ళు, గోపురాలు, మఠాలు ధ్వంసం చేసి అక్కడున్న సొమ్ముని దోసుకొని ఈ వజీర్ ఖాన్ సైనికులు ఒక రోడ్డు నుంచి, ఒక ఊరు నుంచి, ఒక అడవి నుంచి అన్ని సొమ్ము తీసుకొని వెళ్తుండు. రోడ్ ప్లాన్ కూడా వచ్చేస్తుంది. అదే ఆపాజీ సోందెల్కర్ గారు ఏం చేస్తారంటే, ఒక చిన్న గ్రూప్ తయారు చేసి ఆ సైనికుల పైన దాడి చేసి ఆ సొమ్ము మొత్తం తీసుకుంటాడు. ఆ సొమ్ము ఎంబడి వజీర్ ఖాన్ కోడలు కూడా పోతుంది. ఆపాజీ చూస్తాడు, అరే వజీర్ ఖాన్ కోడలు శివాజీకి నేను గిఫ్ట్ గా ఇస్తా. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ రాజులు చుట్టుపక్క మన హిందూ అమ్మాయిల్ని పెడతారు ఇట్లా ఫ్యాన్ తిప్పనికి, చూసినారు అనుకుంటా మీరు. కానీ మన శివాజీ
సరౌండింగ్ అట్లాంటి నేను చూడలేదు. ఈ వజీర్ ఖాన్ కోడల్ని నేను శివాజీ మహారాజ్ కి గిఫ్ట్ ఇస్తా, శివాజీ మహారాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని ఆయన శివాజీ మహారాజ్ దగ్గర తీసుకొని వెళ్తాడు. శివాజీ మహారాజ్ ముందు పెడతాడు. శివాజీ మహారాజ్ పైన ఉంటాడు, కింద తీసుకొని వస్తాడు. మహారాజ్ మహారాజ్ మొత్తం సొమ్ము తీసుకొని వచ్చినాను, సొమ్ము ఎమ్మడి వజీర్ ఖాన్ కోడల్ని కూడా తీసుకొని వచ్చినాడు. శివాజీ మహారాజ్ అది చూసి ఇమ్మీడియట్ గా నిలబడతాడు. ఆపాజీ నువ్వు తప్పు చేసినావు, ఆపాజీ నువ్వు తప్పు చేసినావు. ఈ తప్పులు చేస్తారు. వాళ్ళు మన హిందూ అమ్మాయిని చంపేసినారు, మానభంగాలు చేసినారు. అట్లాంటి ఆలోచన మనలో ఉండకూడదు. అమ్మాయి ఎవరిదైనా ఉండని రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత మనది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్తారు. తమ్ముళ్ళ ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద వచ్చి ఆ వజీర్ ఖాన్ కోడల ముందు నిలబడి, అమ్మ క్షమించండి, మాతో తప్పు అయింది, మీరు చెప్పండి ఎక్కడ వెళ్తారు, అక్కడ మా సైనికులు మీకు మంచి సేఫ్ గా ఇడిచి వస్తారు, చెప్పండి అమ్మా ఎక్కడ వెళ్తారు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ రెస్పెక్ట్ గా సైనికులకు ఇడిచి ఆ వజీర్ ఖాన్ కోడల్ని పంపిస్తారు. ఇదే ఔరంగజేబ్ ఏం చేస్తాడు, మన హిందూ రాజుల పైన దాడి చేసి కోడలు గాని అమ్మ గాని బిడ్డ గాని ఎవరైనా ఫస్ట్ ఆ సైనికులకి ఆర్డర్ ఇస్తారు, మానభంగాలు చేయండి, దాని తర్వాత సంపియండి. ఆ విధంగా ఆదేశము ఇచ్చేది ఆ సమయంలో ఔరంగజేబ్ తమ్ముళ్ళారా.